మమ్ముడి సీరియల్ జూన్ 26, 2025 ఎపిసోడ్ కథ కావ్య, స్వప్న మరియు కొత్తగా పరిచయమయ్యే రేవతి అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ ఎపిసోడ్ యామిని కథనం ముగింపువైపు సాగుతున్న సమయంలో రేవతి ఎంట్రీతో కొత్త కథాంశం మొదలవుతుంది. అపర్ణాదేవి గతంతో రేవతికి సంబంధం ఉందనే సూచనలు, కావ్య మరియు స్వప్నల ప్రమాదకర పరిస్థితి మరియు అప్పు యొక్క కీలక పాత్ర ఈ ఎపిసోడ్ను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. కథాంశం: రౌడీల నుండి తప్పించుకున్న కావ్య మరియు స్వప్న. ఎపిసోడ్ ఆరంభంలో స్వప్నను యామిని రౌడీలు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే సమయంలో కావ్య ఎంట్రీ ఇస్తుంది. ఒక రౌడీని కొట్టి స్వప్నను తీసుకుని పారిపోతుంది. అయితే మిగిలిన రౌడీలు వారిని వెంటాడుతారు. బస్తీల్లో స్వప్న, కావ్య మరియు ఒక చిన్న పాపతో సహా పరుగెత్తుతూ ఉంటారు. ఈ సమయంలో ఒక బస్తీలోని ఇంటి నుండి రేవతి అనే ఆమె వారిని లోపలికి లాగి తలుపు వేసి కాపాడుతుంది. రౌడీలు ఆ ఇంటి ముందు నుండి పరుగెత్తుతూ కావ్య మరియు స్వప్న లోపల ఉన్న సంగతి తెలియక బయట వెతుకుతూ ఉంటారు. రేవతి ఎంట్రీ కొత్త కథకు ఆరంభం. రేవతి అనే ఆమె స్వప్న మరియు కావ్యను కాపాడిన తర్వాత కథలో కీలక పాత్రగా పరిచయమవుతుంది. ఆమె కావ్యను కావ్య అని సంబోధించడంతో కావ్య మరియు స్వప్న షాక్ అవుతారు. మా చెల్లి పేరు మీకు తెలుసా అని స్వప్న అడుగుతుంది. రేవతి: నీ పేరు కూడా తెలుసు, మీరు దుగ్గిరాల ఇంటి కోడళ్లు కదా, అందుకే తెలుసు అని కవర్ చేసుకుంటూ తన పేరు రేవతి అని చెబుతుంది. కావ్య ఆమెకు ధన్యవాదాలు చెబుతుంది. కాని రేవతి మాటల్లో ఏదో రహస్యం దాగి ఉన్నట్లు కనిపిస్తుంది. రేవతి స్వప్న మరియు కావ్యలకు మంచినీళ్లు ఇచ్చి, బయట రౌడీలు వెతుకుతున్నారు, ఇక్కడే ఉండటం సురక్షితం అని సలహా ఇస్తుంది. స్వప్న భయపడుతూ ఇంటికి ఫోన్ చేద్దామని అంటుంది. కాని కావ్య మరియు రేవతి ఇంట్లో వాళ్లు కంగారు పడతారు అని ఆమెను ఆపుతారు. రేవతి మరియు అపర్ణాదేవి మధ్య సంబంధం. రేవతి కావ్య మరియు స్వప్నలతో మాట్లాడుతూ, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, అపర్ణగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఈ ప్రశ్నతో కావ్య అనుమానపడుతూ, మీకు మా అత్తయ్య తెలుసా అని అడుగుతుంది. రేవతి: అపర్ణగారు తెలియనివారు ఎవరుంటారు, ఆమె మనసు చాలా మంచిది, ఒకసారి ప్రేమిస్తే ప్రాణం పోయే వరకు వదిలిపెట్టదు అని భావోద్వేగంతో చెబుతుంది. ఈ మాటలు అపర్ణాదేవితో రేవతికి ఏదో లోతైన సంబంధం ఉందనే సందేహాన్ని కలిగిస్తాయి. కథలో ఒక ఊహాగానం ఉద్భవిస్తుంది. రేవతి అపర్ణాదేవి పెళ్లికి ముందు పుట్టిన కూతురా? అపర్ణాదేవి గతంలో ఎవరినో ప్రేమించి రేవతిని కని తర్వాత సుభాష్ని పెళ్లాడిందా? ఈ ప్రశ్నలు కథకు కొత్త మలుపు తెస్తాయి. అయితే అపర్ణాదేవి గతంలో సుభాష్తో మాయ విషయంలో తప్పు జరిగిందని దూరం ఉంచిన సంగతిని గుర్తుచేస్తూ, ఆమె కూడా గతంలో తప్పు చేసిందనే కథ ఆమె పాత్రను దెబ్బతీస్తుందని రచయిత ఆందోళన వ్యక్తం చేస్తారు. కళావతి అనుమానం. కావ్య రేవతిని గమనిస్తూ, మిమ్మల్ని చూస్తుంటే మా ఫ్యామిలీ గురించి బాగా తెలిసినట్లు అనిపిస్తోంది, కాని బయటివారిలా కనిపించడం లేదు అని అంటుంది. ఈ మాటతో కళావతి, కావ్య అనుమానం మొదలవుతుంది. రేవతి తడబడుతూ, మీ ఇంటి మనిషిని అయితే ఇలా బస్తీలో ఎందుకు ఉంటాను అని నవ్వుతూ కవర్ చేస్తుంది. అయినప్పటికీ ఆమె భావోద్వేగంతో అపర్ణాదేవి గురించి మాట్లాడుతూ, ఆమె ముక్కుమీద కోపం ఉండేది, ఇప్పటికీ అలాగే ఉన్నారా అని అడుగుతుంది. స్వప్న: కోడలు వచ్చాక అపర్ణగారు మారిపోయారు అని చెబుతుంది. రేవతి ఈ మాటల్లో భారంగా కనిపిస్తుంది. ఆమె గుండెలో ఏదో రహస్యం దాగి ఉన్నట్లు సూచనలు కనిపిస్తాయి. అప్పు రంగంలోకి. సీన్: దుగ్గిరాల ఇంటికి షిఫ్ట్ అవుతుంది. రాజ్ కావ్య కోసం ఆతృతగా ఎదురుచూస్తూ తిరుగుతుంటాడు. అపర్ణాదేవి, ఇందిరాదేవి మరియు రుద్రాణి హాల్లో ఉంటారు. రుద్రాణి మనసులో, కావ్య ఇప్పట్లో రాదు అని అనుకుంటుంది. ఇంతలో అప్పు డ్యూటీ నుండి ఇంటికి వచ్చి బాల్కనీలో కావ్య నుండి వచ్చిన కాల్ను లిఫ్ట్ చేస్తుంది. కావ్య: స్వప్న అక్కను యామిని కిడ్నాప్ చేయించింది, రేవతి అనే ఆమె మమ్మల్ని కాపాడింది అని జరిగిన విషయం చెబుతుంది. లొకేషన్ పంపిస్తాను, త్వరగా రా, కాని ఇంట్లో ఎవరికి చెప్పుకు అని కావ్య చెబుతుంది. అప్పు బయలుదేరుతుండగా ఇంట్లో వాళ్లు, ఇప్పుడే వచ్చావ్, ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నిస్తారు. నిజం చెప్పలేక అప్పు ఇబ్బంది పడుతుంది.
మరియు ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కొత్త కథాంశం రేవతి రహస్యం. రేవతి ఎంట్రీతో బ్రహ్మముడి కథ కొత్త మలుపు తీసుకుంటుంది. యామిని కథనం త్వరలో ముగియనుందని, రేవతి ద్వారా కొత్త కథ మొదలవుతుందని రచయిత సూచిస్తారు. కళావతి, కావ్య రేవతి రహస్యాన్ని త్వరలో వెలికితీస్తుందని, అవసరమైతే డ్రైవర్ యాదగిరితో కలిసి చేజింగ్ సన్నివేశాలు కూడా ఉండవచ్చని అంచనా వేస్తారు. అపర్ణాదేవి మరియు రేవతి మధ్య సంబంధం ఏమిటనే ప్రశ్న ఈ ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎపిసోడ్ ముగింపు ఎపిసోడ్ రేవతి రహస్యం మరియు కావ్య, స్వప్నల ప్రమాదకర పరిస్థితితో ఉత్కంఠగా ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో అప్పు, రేవతి ఇంటికి చేరుకుని కావ్య మరియు స్వప్నను కాపాడే ప్రయత్నం చేయవచ్చు. రేవతి మరియు అపర్ణాదేవి మధ్య సంబంధం గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.